వైఎస్ఆర్సీపీ అందించిన పాలనను ప్రజలెవరూ మర్చిపోలేరన్నారు వైఎస్ జగన్. 2029 నాటికి చంద్రబాబు మోసాలు, ప్రలోభాలను గుర్తిస్తారన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజలు మళ్లీ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తెచ్చుకుంటారన్నారు. నేతలంతా నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉండాలని, కార్యకర్తల కోసం అండగా నిలబడాలని వైఎస్ జగన్ సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ముఖ్య నేతలంతా హాజరయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మనం చేసిన మంచే మనకు శ్రీరామ రక్ష అన్నారు. మనం అందించిన పాలనను ప్రజలు మర్చిపోరన్నారు. ఇంతకు ముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా నా కుటుంబానికి, నా ఇంటికి మంచి జరిగింది, అది వైఎస్ఆర్సీపీ పాలనలోనే జరిగింది అన్నది ప్రతి ఇంటికి తెలుసు. ఆ చేసిన ఆ మంచి ఎక్కడికి పోలేదు. ఆ మంచి ఎప్పటికీ మనకు శ్రీరామ రక్షగానే బ్రతికే ఉంటుంది. విశ్వసనీయతకు అర్థం చెబుతూ మనం అందించిన పాలనను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు వైఎస్ జగన్. విశ్వసనీయతతో మనం చేసిన రాజకీయాలు ఎక్కడికి పోలేదన్నారు. ఓడిపోయినా ఈ రోజు కూడా జగన్ అబద్ధాలు చెప్పడన్నారు. అధికారం కోసం అబద్ధాలు చెప్పటం ధర్మం కాదన్నారు. ఓడిపోయిన పర్వాలా, అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, అధికారం కోసం మోసం చేయడం ధర్మం కాదనే, న్యాయం కాదనే జగన్ ఎప్పుడు నమ్ముతాడు. చంద్రబాబు మోసాలను ప్రజలు త్వరలోనే గుర్తిస్తారన్నారు వైఎస్ జగన్. 2029 నాటికి చంద్రబాబు మోసాలను గుర్తు పెట్టుకొని వైఎస్ఆర్సీపీని ఆశీర్వదిస్తారన్నారు. ప్రజలకు మళ్లీ దగ్గరయ్యే కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 2029 వచ్చే నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెయ్యని హామీలను, మోసం చేసిన పరిస్థితులను ప్రజలు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకొని మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారు అనంటే, చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్లలోనే నెంబర్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు కూడా దూరంగా లేదు. అసెంబ్లీలో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో కూడా పార్టీ నేతలకు వివరించారు వైఎస్ జగన్. స్పీకర్ పదవి స్వీకరించబోయే వ్యక్తి చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తిరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు. ఒకడంటాడు జగన్ ఓడిపోయాడు, ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు. ఇంకా చావలేదు అని ఒకడు అంటాడు. ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడు అంటాడు. నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం. ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట. శిశుపాలుడి పాపాలు పండినట్లుగా చంద్రబాబు పాపాలు పండుతూనే ఉన్నాయన్నారు వైఎస్ జగన్. టీడీపీకి ఓటు వెయ్యలేదన్న ఒకే ఒక్క కారణంతో దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ల కార్యాలయాల్లో మొదలు పెడితే సెక్రటరీల కార్యాలయాల దగ్గర నుంచి, హెచ్ఓడి కార్యాలయాల దగ్గర నుంచి ముఖ్యమంత్రి కార్యాలయాల్లో మన మేనిఫెస్టో కనిపిస్తూ ఉంటే, కనిపించే పాలన మనదైతే, ఇప్పుడు హోర్డింగులు పెడుతున్న రెడ్ బుక్ అని హోర్డింగులు పెట్టి, ఆ రెడ్ బుక్లో కక్ష సాధింప చేయబోయే అధికారులు ఎవరిని కొట్టాలి, ఎవరిని నాశనం చేయాలి అని చెప్పి ఏకంగా పేర్లు రాసి రెడ్ బుక్ అని చెప్పి దాన్ని ప్రకటించి ఏకంగా హోర్డింగులు పెట్టి, ఆ రెడ్ బుక్ అనేది ఏదో ఘనకార్యం చేస్తూ ఉన్నట్టుగా రెడ్ బుక్స్లో ఉన్న పేర్లన్నింటినీ కూడా మేము వాళ్ళని కొడతాము, వాళ్ళని చంపుతాము, వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తాము, అన్యాయాలు చేస్తాము అని చెప్పి ఏకంగా నిస్సిగ్గుగా దౌర్జన్యం చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. శిశుపాలుని పాపాలు వేగంగా పడుతూ ఉన్నాయి. కార్యకర్తలపై జరుగుతున్న దాడుల అంశాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించారు వైఎస్ జగన్. దౌర్జన్యాలు, దాడులతో పాటు ప్రాణాలు తీస్తున్న ఉదంతాలు కనిపిస్తున్నాయన్నారు. వారందరికీ మనం భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందామన్నారు వైఎస్ జగన్. కొన్ని చోట్ల అవమానాలు, ఆస్తుల నష్టాలు, దాడులు, దెబ్బలు తగలడము, ప్రాణాలు కోల్పోవడం కూడా కొన్ని చోట్ల చేసాం. మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి, వీళ్ళందరికీ భరోసా ఇవ్వాలి. ఎక్కడ మీ నియోజకవర్గంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా పోండి, మీ తరపు నుంచి సహాయం చేసే కార్యక్రమం చేయండి. పార్టీ తరపు నుంచి కూడా సహాయం అందిస్తుంది, అది కూడా తీసుకొని పోయి కూడా ఇవ్వండి. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం, ప్రతి కార్యకర్తకు భరోసా ఇద్దాం. చాలా అవసరం కూడా.
మన కోసం కష్టాల్లోనూ నష్టాల్లోనూ మన కోసం నిలబడ్డారు. జెండాలు మోసి నష్టపోయారు. మనకు ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు. వారందరికీ కూడా తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. మొత్తంగా ఓడిపోయామన్న భావనను మనసు నుంచి తీసేయాలని పార్టీ నేతలకు సూచించారు వైఎస్ జగన్. ప్రతి ఇంట్లో మనం చేసిన మంచి ఉందన్నారు. చెప్పిన పని చేశాం కాబట్టి ప్రజల మధ్యకు గౌరవంగా వెళ్లగలుగుతున్నామన్నారు. మళ్లీ మనం రికార్డు మెజారిటీతో గెలుస్తామని పార్టీ శ్రేణుల్లో భరోసా కల్పించారు వైఎస్ జగన్.